తాజా సమాచారం చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం విజయవాడ మధ్య మెట్రో రైలుకు 100% కేంద్ర నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్స్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఉన్న గడువును 4 సంవత్సరాల నుండి 2.5 సంవత్సరాలకు తగ్గించే సవరణ బిల్లుపైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఇచ్చిన పనుల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా పనులకు కొత్తగా టెండర్లు పిలిచే విషయంపై కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక జరిగిన మొట్టమొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయడం గమనార్హం. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ కేబినెట్ కూడా మంత్రులంతా పాల్గొని హాజరయ్యారు. అయితే ప్రధానంగా చూస్తుంటే ఈ రోజు కేబినెట్ భేటీ కూడా కీలక అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తుంటే నిన్నటి రోజున రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మీటింగ్ ఏదైతే అది ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటుందో ఆ చైర్మన్ అధ్యక్షత కూడా నిన్న సమావేశం ముగిసింది. ఈ సమావేశం నిర్వహించిన దాదాపు 10 కంపెనీలకు సంబంధించి కూడా 25,000 కోట్ల పెట్టుబడులు కూడా నిన్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఈ అంశంపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని నిర్మాణం సంబంధించి గతంలో కూడా టెండర్లు ఇచ్చారు. ఆ టెండర్లు కూడా రద్దు చేస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానిపైన ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త రాజధాని పనులకు సంబంధించి కొత్తగా పనులకు కొత్త టెండర్లను పిలిచేలా కూడా డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో కూడా కొత్తగా టెండర్లు పిలిచేలా కూడా ఈ రోజు కేబినెట్ భేటీ లో చర్చించి నిర్ణయించే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవన నిర్మాణ అనుమతులు కూడా సాధారణంగా అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉంటుంది. అయితే ఈ రోజు కేబినెట్ భేటీలో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ తొలగించేలా చట్ట సవరణకు కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ఇకపై నుంచి కూడా రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను కూడా ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇచ్చేలా కూడా ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం అమలు చేశారు. ఆ చట్ట సవరణ పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ చైర్మన్ల పైన కూడా అవిశ్వాస తీర్మానానికి ఏదైతే ఉందో ఆ గడువు తగ్గించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈరోజు చర్చించి ఆ 4.5 ఉన్న ఏదైతే గడువు ఉందో దాన్ని 2.5 ఏళ్లకు కుదించేలా చట్ట సవరణకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాస్తవంగా చూస్తుంటే రాష్ట్రంలో పలు చోట్ల కూడా గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన నేతలే చాలా మంది చోట్ల కూడా కార్పొరేట్ మేయర్లుగా అలాగే మున్సిపాలిటీ మేయర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగించే ప్రక్రియ దీనిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఈ చట్టాన్ని ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు మొత్తం కూడా ఏదైతే నిధులు ఉన్నాయో 100% నిధులు కూడా కేంద్రమే భరించేలా కూడా కేబినెట్ లో చర్చించి ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖలో 3 కారిడార్లు, విజయవాడలో 2 కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. తొలి దశలో దీనికి సంబంధించి దాదాపు 11,000 కోట్ల వ్యయంతో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలో ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయించిన అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అయితే రాష్ట్రంలో కూడా టూరిజం పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం పాలసీ కూడా రూపొందించారు. దీనిపైన కూడా టూరిజం పాలసీతో చర్చించి కేంద్రం కేబినెట్ భేటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. టూరిజం రంగాన్ని కూడా ఒక పరిశ్రమ రంగంగా పూర్తి స్థాయిలో హోదా కల్పించడంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కూడా ఒక పరిశ్రమ రంగంగా కూడా ఆమోదం తెలిపే విషయంగా కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఫ్రమ్ కేబినెట్ విజయవాడ నుంచి.